అందరికీ నమస్కారం. మెదక్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి అన్నగారు, ప్రియతమ యువ నాయకుడు నా తమ్ముడు మైనంపల్లి రోహిత్ గారు, గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు అన్నగారు, దుబ్బాక ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారు, సిద్దిపేట ఇన్ఛార్జ్ హరికృష్ణ గారు, నర్సాపూర్ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారు, శ్రవణ్ కుమార్ రెడ్డి గారు, లైబ్రరీ చైర్మన్ పిసిసి ఉపాధ్యక్షులు ఆలం ఖాన్ గారు, ప్రధాన కార్యదర్శి అసదుద్దీన్ గారు, సుహాసిని గారు, ఇప్పటికి జాయిన్ అయినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, నాయక్ గారు, వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ముందున్న మీ అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా, ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి బహత్తరమైన జిల్లా. ఇది కాంగ్రెస్ పార్టీ అడ్డా. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నిక జరిగినా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారు. దానికి కారణం ఇవాళ మీరు తండోపతండోపుగా వచ్చినటువంటి వైనం. కాంగ్రెస్ పార్టీ అంటే మాట కట్టుబడే పార్టీ. తెలంగాణ ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాబట్టే మనకు తెలంగాణ సాకారం అయ్యింది. ముందుండి పోరాడాడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. రాష్ట్రానికి ఏం వెలగబెట్టాడో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మెదక్ జిల్లాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో సఫలమైనాడా? అన్నింటా ఫెయిల్ అయినాడు. కారణం, ఒక ఉద్యమకారుగా వారి గౌరవం ఇచ్చి అందరం ఎక్కిస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టడమే కాకుండా, ప్రభుత్వ ఆస్తులు వేల ఎకరాలని కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసింది. ఇది వాస్తవం. అందుకే ప్రజలు వారిని ఇంటికి పంపించినారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అందలం ఎక్కించినారు. అధికారం తీసుకురావడానికి కారణం, ఆనాడు ఎన్నికలకు ముందు ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మాణిక్ ఠాగూర్ గారు, మాణిక్ ఠాకరే గారు అందరిచ్చిన మాటని నమ్మి కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని అధికారం తీసుకొచ్చిన మీకు ఆర్థిక నిర్బంధం ఎంత ఉన్నా, అధికారం రాగానే 3వ రోజు ఇచ్చిన ఉచిత బస్సు నుంచి మొన్న ఇచ్చిన రేషన్ కార్డుల వరకు, సన్న బియ్యం వరకు, రైతు రుణమాఫీ వరకు, రైతు భరోసా వరకు మాట నిలబెట్టుకుంటున్నామా లేదా? 7.5 లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో హాయిగా నిద్రపోతున్నాడు. బరువు మోస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ బరువు మోస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బరువు మోస్తా ఉంది. ప్రజల అవసరాలని గుర్తించి, ప్రజల ఆశలు ఆకాంక్షలను గుర్తించి వీళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా బస్సు ఇవ్వడం కాకుండా సన్న బియ్యం, ప్రతి పేదవాడు నాణ్యమైన సన్న బియ్యం తినాలని 1కి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నటువంటి సందర్భం. 1 కాదు, 2 కాదు, ఇచ్చిన వాగ్దానంలో మెజారిటీ వాగ్దానాలు పూరిస్తూ వస్తా ఉన్నాం. మిత్రులారా, నెల తిరగకముందే 6.5 కోట్ల వడ్డీ అసలు కడుతున్నాం. మనం చేసిన అప్పు కాదు, కేసీఆర్ చేసిన అప్పుకు మనం కడతా ఉన్నాం. అయినా మాట తప్పకుండా పనులు చేస్తా ఉన్నాం. ఇలా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో లేనిది ఉన్నది, ఉన్నది లేనట్టుగా రాసి అబద్ధాల మీద ఇంకా రాజ్యం గడుపుకోవాలని చూస్తా ఉన్నారు.
6 అడుగులు పెరిగిన హరీష్ రావు గారు ఏం తెలియదో అర్థమైతలేదు. బనకచర్లలో ఆయన తప్పు చేసి మన వాటాని ఆయన తాకట్టు పెట్టి ఆనాడు 299 టీఎంసీలే చాలని సంతకం పెట్టినటువంటి వ్యక్తి ఇలా మన మీద నిందలేస్తా ఉన్నాడు. 6 అడుగులు పెట్టిన హరీష్ రావు గారు అంత పెరిగినప్పుడు కనీసం జ్ఞానం ఉండాలి కదా. ఇలా కేంద్ర మంత్రి తెలంగాణకి నష్టం జరగనీయం, బనకచర్ల మీద చర్చ జరగలేదని చెప్తే నీకు నమ్మకం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే నీకు నమ్మకం లేదు. మీకు అసలు ఈ ప్రజల మీదే నమ్మకం లేదు. మీ నమ్మకం వల్ల మీరు సంపాదించుకున్న ఆస్తుల మీదే, మీరు సంపాదించుకున్న డబ్బు మీదే నడవదే. హరీష్ రావు గారు అబద్ధాలు చెప్పి ఇంకో 2 రోజులు రాజకీయాలు చేయలేరు. అబద్ధాలు చెప్పిన అబద్ధం చెప్పకుండా మళ్ళీ చెప్పినారు కాబట్టే మీ మామని మిమ్మల్ని ఇంటికి పంపించినారు. ఇప్పుడు కూడా అక్కస్తో కడుపు మంటతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఛాలెంజ్ చేసినారు, హరీష్ రావు గారు అసెంబ్లీకి రండి, కేసీఆర్ గారు కేటీఆర్ గారు అసెంబ్లీకి రండి, బనకచర్ల మీద కానీ మిగతా విషయాలు మాట్లాడుకుందామంటే ఆయన ఫామ్ హౌస్ నుంచి లేవడు, ఈయన ఊరు నుంచి లేవడు. పోనీ మేమే ఫామ్ హౌస్కి వస్తామని కూడా చెప్పినాడు. ముఖ్యమంత్రి ఒక మెట్టు దిగి నేనే ఫామ్ హౌస్కి వస్తా, మా మంత్రులందరూ వస్తారు, చర్చించుకుందామంటే మాట లేదు. కానీ దొంగదారులు వచ్చి అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మాయ మాటలు చెప్తా ఉన్నారు. బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక్క నీటి బొట్టు కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. మీరు తాకట్టు పెట్టి వదిలేసిన వాటాని మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాము. మీరు మీ మామగారు రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని ఒక తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లా అంటారండి? ఆంధ్ర బాగోగులు నాట్యమేదారని అంటావా నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి? ఆ రకంగా ఆ తాకట్టు పెట్టింది మీరు. ఇలా మీరు తాకట్టు పెట్టిన నీళ్ళని మేము వెనక్కి తీసుకొస్తుంటే మా మీద నిందలేస్తారా హరీష్ రావు గారు? అబద్ధాలు చెల్లవు, అబద్ధాలు వినే పరిస్థితి తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఒకటే, నాయకుడు అంటే మాట మీద నిలబడేవాడు. మీ మామలాగా చెప్పినట్టు 10 సంవత్సరాలు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసిన నాయకుడు కాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాడే నాయకుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేదే పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు. సన్న బియ్యం కార్యక్రమం ఆషామాషి కార్యక్రమం కాదు. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. మీరు ఆనాడు ఏం చేశారు? మీ కూతురు కవిత గారి ప్రమేయంతో దొడ్డు బియ్యం అంతా కూడా విదేశాలకి వేరే రాష్ట్రాలకి రవాణా చేసి 1000 కోట్లు దండుకున్న పాపాన పోయినారు మీరు. ఆ స్కాములని పక్కన పెట్టి సన్న బియ్యం ఇస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. డబుల్ బెడ్రూమ్ అని చెప్పని చోట లేదు. మీలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా మెదక్లో? ఇలా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది ఇందిరమ్మ పేరు మీద ఇల్లు. 10 సంవత్సరాలు బీదవాడు ఎంత అరిచినా గీ పెట్టినా ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. ఇలా 40 లక్షల రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. దాదాపు 1 కోటి రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 3 కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, లబ్ధిస్తా ఉన్నాం. ఇది మా ఘనత. నేను మిత్రమా మీకు మాట చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల నాటికి మెదక్లో చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీ రాజకీయ రంగంలో ఉండదు కాక ఉండదు. అభివృద్ధి సంక్షేమం పుష్కలంగా ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా భట్టి గారు, మా వివేకం లాంటి మంత్రివర్గం అంతా కూడా ఆర్నిస్తారు కృషి చేసి సంక్షేమం అభివృద్ధిస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజల్ని మమ్మల్ని ఆదరిస్తారు. ఇలా మెదక్ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఒక సీనియర్ నాయకుడు వివేక్ వెంకటస్వామిలో చేతిలో పెట్టాం. ఇలా ఇన్ఛార్జ్ మంత్రిగా వారు ఉన్నారు. అనుభవం ఉన్న నాయకుడు, అపారమైన రాజకీయ నేపథ్యం నాయకుడు. కాకా వెంకటస్వామిని గుర్తుపట్టనే వారు ఎవరుండరు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో. వారి కుమారుడి చేతిలో మీ జిల్లాను పెట్టాం.
అన్ని రకాలుగా అభివృద్ధి తీసుకెళ్ళిపోతాడని ఆ నమ్మకంతో వారి చేతుల్లో పెట్టాం. మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు నేను కానీ వివేక్ వెంకటస్వామి గారు కానీ మాటిస్తే మాటే. అందుకే నాయకత్వంలో ప్రాణించగలుగుతా ఉన్నాం. మెదక్ జిల్లాని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తీరుతాం. మళ్ళీ మీతో శబాషి కొట్టించుకొని వచ్చే ఎన్నికల నాటికి 100 సీట్లు గెలిచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే మాట కూడా ఘంటాపథం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మీ ఆకాంక్షలు నెరవేర్చడం, మీ కలల్ని సాకారం చేయడం మా బాధ్యత, కాంగ్రెస్ పార్టీ బాధ్యత. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి ఆదర్శం నడుస్తున్నటువంటి మా అందరి బాధ్యత. 33% రిజర్వేషన్ స్థానిక సంస్థలకు బీసీలకు ఉంటే 22% తీసుకొచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఆయన బిడ్డ బీసీలకు చేసినట్టు కలర్ పూసుకుంటుంది. నవ్వుకుంటారు జనం. 6-7 మాసాల క్రితం మేము బీసీలకి 42% ఇవ్వాలని నేను గట్టిగా కోరిన సందర్భంలో, ముఖ్యమంత్రి మంత్రులందరూ సహకారం చేసిన సందర్భంలో కవిత గారు ఎక్కడున్నారో మీకు తెలుసా? జైల్లో ఉన్నారు. ఆవిడ జైల్లో ఉన్నారు. లిక్కర్ రాణి గారు జైల్లో ఉన్నారు. కానీ ఆవిడిచ్చి నేనంటేనే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిందంటారే, విచిత్రంగా ఉంది. మేము ఆడి పాడి కలర్లు పూసుకోవాల్సింది ఒకరోజు ముందే ఆమెను కలర్లు పూసుకుంటా ఉంది. పోనీ ఆ కలర్ కూడా మారిపోయింది. గులాబీ కలర్ లేదు, బ్లూ కలర్కి వచ్చింది. విచిత్రంగా ఉంది ఆవిడ వ్యవహారం. నీకేం సంబంధం మా బీసీల రిజర్వేషన్ గురించి? నీకు అంత సంబంధం ఉంటే 10 ఏళ్ళు మీ నాయన అధికారులు ఉన్నప్పుడు, మీ నాయన ముఖ్యమంత్రి, మీ బావ మంత్రి, మీ అన్న మంత్రి, మీ అన్న ఇంకో బావ ఎంపీ, నువ్వు ఎంపీ, అప్పుడు బీసీలు గుర్తురాలి. ఒక్కరోజున మాట్లాడిందా బీసీల గురించి? కవిత గారి స్టేట్మెంట్ ఒక్కరోజున ఉందా? అప్పుడు మాట్లాడ చేతగాలి. 5 ఏళ్ళు మహిళలు లేకుండా క్యాబినెట్ నడిచింది. ఈవిడ ఒక మహిళా మహామణి. మహిళ లేని క్యాబినెట్ ఎట్లా నాయన అని ఒక్కరోజు అడిగినవా? అడగలే. ఇవాళ వచ్చాట మేమింత కష్టపడి ఓబీసీలు అందరు నొప్పించి మెప్పించి తీసుకొస్తే నా వల్లే వచ్చిందని కలర్లు పూసుకుంటా ఉంది. అసలు నవ్వుకోవాలా, ఏ రకంగా చేసుకోవాలో కవిత గారు మాకైతే అర్థం అవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీ మిత్రులారా, చెప్పిన మాట నిలబెట్టుకునే పార్టీ. ఇలా యావత్ దేశం రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉంది. మీరు చూశారు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర మీ మెదక్ జిల్లాలో అటు నుంచి పోయింది. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర కేవలం నడవడం కాదు, ఈ భారతదేశాన్ని సమూలంగా చదవగలిగినాడు, భౌగోళికంగా చదవగలిగినాడు, సాంఘిక పరంగా చదవగలిగినాడు, దీని చరిత్రను చదవగలిగినాడు, బీద ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవగతం చేసుకోగలిగినాడు. కాబట్టే కుల సర్వేకి శ్రీకారం చుట్టినాడు. వారి ఆకాంక్ష కాబట్టే రెడ్డి ఉండి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అందరం ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం, కుల సర్వేకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది మా కమిటెడ్, మా నిబద్ధత. అది కాంగ్రెస్ నాయకులలో ఉంటుంది. ఇక బీజేపీ నాయకులు ప్రొద్దున లేస్తే నేను కూడా శివ పూజ చేసుకుంటే బయటకు రాను, దేవుణ్ణి శివుని ఆరాధించిందే బయటకు రాను. హిందూ అనిపించుకోవడం వేరు, హిందూ తత్వం పేరిట రాజకీయం చేరడం వేరు. మోడీ గారు చాలా పెద్ద ఆయన, నేను చాలా చిన్న ఆయన గురించి మాట్లాడు. 11.5 ఏళ్ళైంది ప్రధానమంత్రి. మొదటిసారి కులం పేరిట మతం పేరిట ఓట్లు అడిగినాం. 5 ఏళ్ళు చెప్పక రెండోసారి కూడా మతం పేరు ఓట్లు అడిగింది. 10 ఏళ్ళు గడిచే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఇప్పుడు ఎన్ని కోట్ల ఉద్యోగాలు రావాలి మనకి? 11.5 ఏళ్ళు అంటే 23 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాల మాట దేవుడు ఎరుగుడు. ఉన్న ఉద్యోగాలు బీకేసినాడు, ఉన్న పబ్లిక్ సెక్టర్ కంపెనీలను అమ్మేసినాడు. ఎవరికి అమ్మిండు? అదానీ అంబానీలకు అమ్ముతా ఉన్నాడు. ఈ దేశాన్ని తీసుకెళ్లి అదానీ అంబానీలకు తాకట్టు పెడతా ఉన్నాడు. మైన్స్ వాళ్ళకే, ఎయిర్పోర్ట్లు వాళ్ళకే, పోర్ట్లు వాళ్ళకే, ఆయిల్ కంపెనీలు వాళ్ళకే. వేరేడు కూడా బతుకుడు. ఈ దేశాన్ని కార్పొరేట్ సెక్టర్ గా మార్చే ప్రయత్నం
మోడీ గారు చేస్తా ఉన్నారు. ఎవరిని అడ్డం పెట్టుకొని? శ్రీరామచంద్రుణ్ణి, ఆంజనేయ స్వామిని, శివుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ మనందరినీ తల మీద చేతెట్టి బస్వాసురులాగా నొత్తేస్తా ఉన్నాడు. ఇంకా కులం మతం పేరిట మోసపోయిన మా మిత్రులారా, దేవుడు వేరు. శ్రీరామచంద్రుడు పెట్టిన పార్టీ కాదు బీజేపీ. బీజేపీకి శ్రీరామచంద్రుడికి సంబంధమే లేదు. నేను కూడా పూజ చేసుకుంటాం, ఇక్కడ అందరూ రోజు పూజ చేసుకుంటాం, బొట్టు పెట్టుకుంటాం, రోజు ఆంజనేయ స్వామి దాచుకుంటాం. కానీ వాళ్ళ పేర్ల మీద ఓట్లు ఎప్పుడు అడగం కూడా. అరే మీరు 11 సంవత్సరాలు 10 ఏళ్ళు అధికారులు ఏం చేసిరో చెప్పక మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి శ్రీరామచంద్రుని అండ కావాలా, శివుడి అండ కావాలా, కాళీమాత అండ కావాలా? అంటే మీరేం నాయకుడు అండి? ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తా ఉన్నారు. మనకు కావాల్సిన మిత్రుల కులాల మతాల చిచ్చు కాదు. రేపు భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు కావాలి, పిల్లల పిల్లల భవిష్యత్తు కావాలి, వచ్చే తరాలకు ఏం జరుగుతుందో కావాలి. ఈ కులం పేరిట మతం పేరిట ఓట్లు అడుకునే సంస్కృతికి మనం చమరగీతం పాడాలి. చదువుకున్న మేధలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సమయం ఆసన్నమైంది. కులాల పేరిట మతాల పేరిట రాజకీయాలు కాదు, అభివృద్ధి పేరిట రాజకీయాలు కావాలి. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే పార్టీలు రావాలి. ఆ దశగా ఆలోచించాల్సిన నేను మెదక్ జిల్లా ప్రజానికని కోరుతా ఉన్నాను. ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళ దూసుకుపోతా ఉన్నాయి. మీ సహకారం కావాలి. అబద్ధాలు మాట్లాడే బీఆర్ఎస్ నాయకులు, మతాల గురించి మాట్లాడే బీజేపీ నాయకులు సదస్సు మనకు కాదు, మనకు అవసరం లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమం ముందుకు తీసుకెళ్తా ఉంది. బాసటగా నిలుద్దాం. నేను మీ ముందు చెప్తున్నా, రేపు జరగబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుంది. కారణం ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ప్రజలు అనుకుంటా ఉన్నారు, మాకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీతో అండగా ఉంటామనే మాట చెప్తా ఉన్నారు. వారు ఇచ్చే భరోసాతోనే అన్ని గెలుస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, మిత్రుడు, తమ్ముడు, యాక్టివ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే, గొప్ప చరిత్రాత్మక చర్చ్ ఉంది మెదక్లో. యావత్ ప్రపంచం చర్చించుకునే చర్చ్. ఎప్పుడన్నా ఎవరన్నా పట్టించుకున్నారా? రేవంత్ రెడ్డి గారు మేము అందరం వచ్చి క్రిస్మస్ రోజున దర్శనం చేసుకుని 25 కోట్ల 30 కోట్ల రూపాయలు నిధులిచ్చినటువంటి పరిస్థితి, మెడికల్ కళాశాల తెప్పించుకున్న పరిస్థితి, ఏడుపాయల అమ్మవారిని అభివృద్ధి చేసుకున్నటువంటి పరిస్థితి. మనంతా ఆదరించే దైవం. వాళ్ళ ఏడుపాయల అమ్మల వారి మీద ఓట్లు అడగం. మనం భక్తుల కోసం సౌకర్యాలు ఇస్తాం మాత్రమే, ఓట్లు మాత్రం అడగం. మన సంస్కృతి అది. ఆ దశగా ఆలోచించాల్సిందిగా యువకుడు మీ అండగా ఉంటారు. మీరు యువకుడికి అండగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ మీతో ఉంటది. మీ భద్రత కోసం వివేక్ వెంకటస్వామి అన్న మెదక్ ఇన్ఛార్జిగా ఉంటాడు. మెదక్ని అన్ని కోణాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామనే మాట చెప్తూ, కాంగ్రెస్ పార్టీ దినదినం బలపడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.